వెల్కమ్ టు ఆహా ఏమి రుచి. ఆహా ఏమి రుచి. సో ఎన్నో అద్భుతమైన రెసిపీస్, ఎన్నో రుచికరమైన వంటలతో మీ ముందుకు వస్తూనే ఉన్నాం. ఎంతోమంది గెస్ట్లతో, రకరకాల వంటకాలతో మీ ముందుకు వస్తున్నాం. సో ఈరోజు మళ్ళీ మన కోసం మంచి రెసిపీని పరిచయం చేయడానికి లక్ష్మి గారు రెడీగా ఉన్నారు. ఇవాళ ఏం రెసిపీ మనకు పరిచయం చేస్తారో ఒకసారి చూద్దాం. వెల్కమ్ అండి లక్ష్మి గారు. మీరు ఒక్కసారి వచ్చారు, వస్తూనే ఉన్నారు, మాకు పరిచయం చేస్తూనే ఉన్నారు రెసిపీస్. ఇంతకు ముందు వరకు చేసినవి అయితే అన్నీ అద్భుతాలే, చాలా బాగా చేశారు. ఇప్పుడేం చెప్పిపోతున్నారు మాకు? స్పెషల్ ఏంటి? కాకరకాయ కారం. కాకరకాయ కారం. కాకరకాయ అంటే అందరు ఇష్టపడరు, చేదు ఉంటుంది అనేసి. అవునవును. ఇప్పుడు మనం చేసే దానిలో చేదు అనేది ఉండదు. ఒక వారం 10 రోజులు మనకి ఫ్రిడ్జ్ లో పెట్టకపోయినా బయట అయినా నిల్వ ఉంటుంది. చేదు లేకుండా చేస్తున్నారు అయితే. చాలా మంది అవాయిడ్ చేస్తారు కాకరకాయ అంటేనే, కానీ కాకరకాయ ఆరోగ్యానికి చాలా మంచిది. చాలా మంచిది అయినప్పటికీ తినరు. కానీ ఇలా చేస్తే తింటారు. ఓకే, సో మీరు ఇలా ట్రై చేస్తున్నారు, అందరూ తిన్నారు. అదే కదా, అందరూ తినాలి. అది అందరూ ఆరోగ్యంగా ఉండాలి. ఓకే సరే అండి, చూద్దామా రెసిపీ ఒకసారి. కావాల్సిన పదార్థాలు ఒకసారి చూసేద్దాం. కాకరకాయ కారానికి కావాల్సిన పదార్థాలు: శనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, జీలకర్ర, నూనె, కాకరకాయలు, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు, పసుపు, ఉప్పు, కారం, బెల్లం. సో రెసిపీ స్టార్ట్ చేద్దాం మేడం. ఓకే, ఫస్ట్ ఏం చేద్దాం? ముందు బాండి తీసుకొని పొయ్యి మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి దీనిలో ఫస్ట్ శనగపప్పు వేయించుకోవాలి కొంచెం. దాంతోపాటే కొంచెం మినపప్పు కూడా వేయించుకోవాలి. పప్పులన్నీ కూడా మంచి ఈ కొంచెం వేగాక దీనిలోనే ధనియాలు, జీలకర్ర కూడా వేయించుకోవాలి. కాకరకాయ తినని వాళ్ళు ఇలా పొడి చేసుకొని దాన్ని మంచి స్టోర్ చేసుకొని 1 వీక్ ఉంటుంది. రసంలో, సాంబార్లో, వేడన్నంలో, అసలు ఎలా తిన్నా నెయ్యి వేసుకొని, వేడివేడన్నంలో నెయ్యి వేసుకొని తింటే బ్రహ్మాండంగా ఉంటుంది. ఇంట్లో ఏం కూరలు లేనప్పుడు కూడా ఇది అంటే స్టాక్ ఉంటుంది కదా 1 వీక్ అలాగా. ఎమర్జెన్సీకి ఒక్కోసారి చేయలేకపోవచ్చు, హడావుల్లో ఇది వాడుకోవచ్చు అనమాట. ఏది బాగా చేస్తారు మేడం మీరు వంటలు? స్వీట్స్, హాట్స్, మీకు బాగా ఏదొచ్చు? అన్నీ చేస్తా. ఇది అదే ట్రై చేస్తాం. అంటే ఒక అడుగు ముందుకేస్తే ట్రై చేద్దామని ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఫస్ట్ ప్రయత్నం అయితే చేయాలి. ప్రయత్నం చేయకుండా ఏది రాదు కదా. ప్రయత్నం చేస్తాం, వచ్చేసిద్ది. లడ్డు అయినా, హాట్ అయినా, స్వీట్ అయినా. ఇంట్లో చేస్తుంటారా స్వీట్స్ అట్లాంటివి? చేస్తాను. ఎంతసేపు అవి? కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి. కొంచెం అది వేడెక్కినాక కొంచెం ధనియాలు వేసుకోవాలి. మీరు ధ్యానం స్టార్ట్ చేశాక ఎన్నెన్నో అనుభవాలు ఉండుంటాయి కదా. పత్రి సార్తో ఉన్న అనుభవాలు ఏదైనా షేర్ చేసుకోండి. పత్రి సారు ఫస్ట్ ఎవరికి అర్థం కారు. మన ఎనర్జీ లెవెల్స్ పెరిగే కొద్దీ, మన అవగాహన పెరిగే కొద్దీ సార్ చెప్పే మాటలకి అర్థం తెలుస్తూ ఉంటుంది. సో మెల్లిమెల్లిగా అర్థమవుతూ ఉంటారు అన్నమాట. ఒక్కసారి భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు, 84 లక్షల జీవరాశుల్లో మానవ జన్మ అత్యుత్తమమైనది అని. మనం చిన్నప్పటి నుంచి ఆ వాక్యాన్ని నమ్ముతూ వచ్చాము. సో మానవ జన్మ గొప్పది కాబట్టి నేను గొప్ప జన్మ తీసుకున్నాను అని అనుకునేదాన్ని. కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇలా సార్ పక్కన నుంచొని స్పీచ్ ఇచ్చినప్పుడు కూడా ఇలా అనుకున్నాను అని చెప్పాను చాలా సందర్భాల్లో. తర్వాత 2011లో శాకాహార విజయోత్సవాలని ఒక క్లాస్ ఏర్పాటు చేసినప్పుడు ఇదే మాట చెప్తే సార్ లేచి వచ్చి, మేడం రాంగ్ స్టేట్మెంట్ ఇస్తున్నారు మీరు. మానవ జన్మ గొప్పది ఎలా అవుతుంది? చీమ జన్మ చీమ గొప్పది, ఏనుగు జన్మ ఏనుగు గొప్పది, మానవ జన్మ మానవుడికి గొప్పది. అంటే ప్రతి జన్మ గొప్పదే. రాంగ్ స్టేట్మెంట్, ఉపసంహరించుకోండి అన్నారు. తర్వాత ఆలోచించి ఇదే వర్డ్ నేను సార్ పక్కన కూర్చొని చెప్పినప్పుడు చాలా సందర్భాలు ఏం మాట్లాడలేదు కదా సారు, ఈరోజు ఎందుకు ఇలా అన్నారు అని నాకు నేనుగా ఆలోచించుకున్నా. అప్పుడు కేవలం నేను ధ్యానం మాత్రమే చేస్తూ వచ్చాను. ఇప్పుడు శాకాహార ర్యాలీలు అంటే సమస్త జీవుల కోసం నేను
చేస్తున్నాను కాబట్టి ఈ స్టేట్మెంట్ తప్పు అనేది అర్థమయ్యింది. అంటే మన స్థితి పెరిగే కొద్దీ మనం ఇవి ఆరిపోయినాక మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఆయిల్ వేసేస్తున్నాం. ఆయిల్ వేసి కాకరకాయలు వేయించుకోవాలన్నమాట. ఫ్రై చేస్తారా ఇప్పుడు కాకరకాయ ముక్కలను ఆయిల్లో డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకొని తర్వాత ఉల్లిపాయ తాలింపేసి అది వేగిన తర్వాత ఈ ముక్కలు దానిలో వేసి ఉప్పు కారం ఆ పొడి వేసేసి అంటే కాకరకాయలు ఫ్రై చేయడం వల్ల వాటి చేదు అనేది పోతుంది. హీట్ అయిన హీట్ అయిందమ్మా. కాకరకాయ ముక్కలు వేసుకుందాం. పెద్దగా కట్ చేస్తారు మీరు? ముక్కగా ఉంటేనే బాగుంటుంది. అంటే ఎలాగో గ్రైండ్ చేస్తాం కాబట్టి. గ్రైండ్ చేయము కాకరకాయ ముక్కల్ని గ్రైండ్ చేయరు అయితే ఇప్పుడు మీరు? ఓకే. మీరు ఇందాక వేయించింది మాత్రం గ్రైండ్ చేస్తారు? అదొక్కటే గ్రైండ్ చేస్తాం. సో ఈ ఫ్రై చేశారు కాబట్టి స్టోర్ ఉంటుంది, చేదు పోతుంది, స్టోర్ ఉంటుంది. డీప్ ఫ్రై చేశారు కాబట్టి. ఇన్ని రోజుల్లో మీకు మెడిటేషన్లో వచ్చిన అనుభవాలు కొన్ని షేర్ చేయండి మేడం. అంటే కొత్తగా మెడిటేషన్ చేసే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? యూత్కి కానీ, ఇప్పుడు చాలామంది యూత్ వస్తున్నారు మెడిటేషన్లోకి, సో వాళ్ళకి ఏం చెప్తారు? సో యూత్కి చెప్పే అంత ఇది కాదు, ఎందుకంటే ఆల్రెడీ ఎన్లైట్ అయిన వాళ్ళే ఈరోజు ధ్యానంలోకి వస్తున్నారు. కొత్త వాళ్ళందరూ కూడా లేటుగా వచ్చినా లేటెస్ట్గా వస్తున్నారు. సో వాళ్ళకి ఏంటంటే డెడికేషన్ ఉండాలి, నేర్చుకోవాలనే తపన డెడికేషన్ ఉంటే ఇదివరకు చేసినంత సాధన ఇప్పుడు అవసరం లేదు. ఇదివరకు మాకన్నా సీనియర్లు 8 గంటలు 10 గంటలు సాధన చేసేవారు రోజుకి. మేము వచ్చేటప్పటికి 2-3 గంటలు సాధన చేస్తే సరిపోయింది. ఇప్పుడు వచ్చిన 1 గంట కూర్చుంటే సరిపోతుంది. అంత ఈజీ అయిపోయింది. ఏదైనా నాలెడ్జ్ని తొందరగా క్యాచ్ చేస్తుంది యూత్ ఇప్పుడు. అవును. సో నమ్మి సాధన చేసి యూత్ ద్వారానే మారాలి ప్రపంచం. ఈ జనరేషన్లోనే మారాలి. నేనే పెద్దవాళ్ళు కొన్ని నమ్మకాలని పట్టుకొని వదలలేక ఉంటారు. యూత్ ఏంటంటే కొత్తదనాన్ని స్వీకరిస్తారు, తొందరగా యాక్సెప్ట్ చేస్తారు, అట్రాక్ట్ అవుతారు, యాక్సెప్ట్ చేస్తారు. కాబట్టి తొందరగా మారే అవకాశం ఉంటుందన్నమాట. సో వివేకానందులు వారు చెప్తారు, నలుగురు యువకులను కనుక నాకు ఇస్తే, అంటే ఎందుకు ఏమిటి అని అడగకుండా ఆ నలుగురు నేను చెప్పినట్టు చేస్తే భారతదేశాన్ని మార్చి చూపిస్తాను అని. అంటే ఆయనలో ఎంత నమ్మకం ఉందో, ఎంత పట్టుదల ఉందో అది ఆ మాటల్లో అర్థమవుతుంది మనకి. మరి ఆ రోజుల్లోనే ఆయన నలుగురు చాలు అనుకుంటే, మరి ఈరోజు వస్తున్న ఈ యూత్ వివేకానందుల వారి అంతరంగానికి ఆయన ఏ పర్పస్తో అయితే అన్నారో దాన్ని రీచ్ కావాలి ఇప్పటి యూత్. ఆటోమేటిక్గా ప్రపంచమే మారి. ఆ రోజు వివేకానందుల వారు దేశాన్నే మార్చి చూపిస్తా అన్నారు, భారతదేశాన్ని. కానీ వాళ్ళ పత్రిక యావత్ ప్రపంచం మారాలి అని కోరుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు యూత్ వల్లే ఈ ప్రపంచం మారుతుంది. కాబట్టి యూత్లో ఆ డెడికేషన్ రావాలి, ఆ ప్యూరిటీ కావాలి. మీరు చదివిన బుక్స్లలో మీరు నేర్చుకున్న కొన్ని విషయాలు కానీ, అందరికీ తెలియాల్సిన విషయాలు కానీ కొన్ని చెప్పండి మేడం. నేను చదివిన ఇంకొక అద్భుతమైన పుస్తకం ఏంటంటే సీగల్, ఒక చిన్న పక్షి. తను ఎగరాలని కోరిక కలుగుద్ది ఆ పక్షికి. యాక్చువల్గా తన లైఫ్ డిజైన్ ఏంటంటే కింద భూమి మీద నడిచే పక్షి. ఆకాశంలో ఎగిరే పక్షుల్ని చూసి నేను కూడా వాటిలాగా ఎగరాలి అని ఒక చిన్న ఆలోచన చేస్తుంది అనమాట. ఆలోచన చేసి ఊరుకోలేదు, ప్రయత్నం చేయటం మొదలుపెట్టింది. ఓకే. ప్రయత్నం చేస్తుంటే చుట్టూ ఉన్న మిగిలిన పక్షులన్నీ వచ్చి సోద్యం చూస్తున్నట్టు ఉంటాయి. ఇది ఎగురుతుంది పడుతుంది, దెబ్బ తగులుతుంది, రక్తం కారుతుంది, అయినా ఎగురుతూనే ఉంటుంది అనమాట. ప్రయత్నం అయితే ఆపలేదు. ఇక పక్షిరాజు వచ్చి కోప్పడతాడు, నీ మూలాన మేతకు వెళ్ళట్లేదు మిగిలిన పక్షులు, నేను చూసి ఇక్కడే ఆగిపోతున్నాయి, అయినా నువ్వు నీ కోరిక సరి అయినది కాదు, మనం నడిచే వాళ్ళమే కానీ ఎగిరే వాళ్ళం కాదు, వద్దు అని కోప్పడి వెళ్తే ఆ టైం కాసేపు ఆగుతుంది, మళ్ళీ ప్రయత్నం చేస్తుంది. మళ్ళీ ఇక రాజు వచ్చి 2 నిమిషాలు చెప్పినా కూడా పక్షిరాజు వచ్చి చెప్తే వినటం లేదని చెప్పేసి నీ మూలాన్ని ఇలా అందరు ఇబ్బంది పడుతున్నారని ఆ పక్షిని తీసుకెళ్ళిపోయి ఎక్కడో ఊరి చివర ఎడారులో వదిలేసి వస్తాడు. ఓకే.
వదిలేసి వస్తే అక్కడ కూడా తన ప్రయత్నం మానకుండా ప్రయత్నం చేస్తూనే ఉంటుంది, రక్తం కారుతూనే ఉంటుంది, అయినా ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. చేసి చేసి చివరికి ఒకానొక రోజు అది ఆకాశంలో ఎగిరింది. తన సహజ గుణం కాకపోయినా, తన సహజ లక్షణం కాకపోయినా, తన సంకల్పాన్ని ప్రయత్నం కృషి చేసి సాధించింది ఒకనాటికి. మరి ఈనాడు మానవుడు కూడా మరి అనుకుంటే ఏదైనా సాధించగలరు, ప్రయత్నిస్తే ఏదైనా ప్రయత్నిస్తే సాధన చేస్తే సాధ్యం కాంది ఏది లేదు. సో ఒక ఇన్స్పిరేషన్. అంత చిన్న పక్షిలోనే అంత సంకల్పం ఉంటే, అంత కృషి ఉంటే, అంత పట్టుదల ఉంటే మనుషుల్లో మరి మానవులు ఇంకెంత ఉండాలి. చాలా బాగుంది స్టోరీ. స్టోరీ కాదు, అది రియల్గా మనకి అది చెప్పారనమాట. ఓకే, దాన్ని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. సో వేగిపోయినాయా? వేగినాయి, తీసేసుకుందాం. ఓకే, కలర్ మొత్తం చేంజ్ అయిపోయింది కదా. స్మెల్ వస్తుంది బాగా, మంచి స్మెల్ వస్తుంది. ఫ్రై అయితే మీకోసం ఒక చిట్కా. ధ్యానం చేస్తున్నాం కానీ మార్పు ఏమీ లేదు అంట. ధ్యానంతో పాటు ధ్యాన ప్రచారం, శాకాహార ప్రచారం కూడా చేయాలి. పిరమిడ్ సొసైటీలో హై ఎనర్జీస్ ఫ్లో అయ్యేది ఏంటి అంటే శాకాహార ర్యాలీ. కొత్త వాళ్ళందరూ దయచేసి మీ ప్రాంతాల్లో ఎక్కడైనా శాకాహార ర్యాలీ ఉంటే కనుక ఒక్కసారి ర్యాలీలో పాల్గొనండి. స్లోగన్స్ గట్టిగా చెప్పండి, మీలో ఒక అద్భుతమైన మార్పుని చూస్తారు. ఇది ఒక అద్భుతమైన చిట్కా. సో ఇప్పుడు తాలింపు గింజలు వేసుకుందాం. తాలింపుకి ఎండుమిర్చి వాడుతున్నారు. ఎండుమిర్చి, కొంచెం ఆవాలు, తర్వాత కొంచెం శనగపప్పు, ఓకే, కొంచెం మినపప్పు, వేగాక ఇప్పుడు వాటిని కూడా మీరు గ్రైండ్ చేస్తారా? లేదమ్మా, తాలింపు అలానే ఉంటుంది. కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు. కరివేపాకు అంటేనే పిట్టపట్లు ఆడుతూ ఉంటుంది. ఉల్లిపాయలు, కొంచెం పసుపు. పసుపు ఎక్కువే వాడతారా మేడం మీరు? పసుపు ఆరోగ్యానికి చాలా యాంటీబయాటిక్ కదా. అవును. ఉప్పు, అంటే ఉప్పు వేస్తే ఏ ముక్క అయినా త్వరగా మగ్గిపోతుంది. ఇవి మగ్గిన తర్వాత కారం ఇస్తారా? మగ్గిన తర్వాత కాకరకాయ ముక్కలు, ఇందాక వేయించి పెట్టుకున్న పొడి. సో అయిందా మేడం? అయిపోయిందమ్మా. ఇప్పుడు దీనిలో కాకరకాయ ముక్కలు వేసేసుకోవాలి. ఓకే, ఆల్మోస్ట్ అయిపోయినట్టే కదా. ఇంకా నెక్స్ట్ పొడి వేసుకోవాలా? నెక్స్ట్ పొడి వేసుకొని కొంచెం ఉప్పు, కొంచెం కారం, ఇందాక వేయించుకున్న పొడి. ఆ పొడి అంతా ముక్కలకి పడుతుందేమో కదా. ఇందాక కొంచెం వేసాం కదా సాల్ట్, ఇప్పుడు కొంచెం మళ్ళీ కొంచెం కారం. ఓకే, కొంచెం పొడి ముక్కలకి పట్టే వరకు మళ్ళీ వేయించుకోవాలా? అది ఆ టేస్ట్ మొత్తం మా పొడి వల్లే వస్తుంది. కానీ నిలువ ఉంచినప్పుడు మీరు ఉల్లిపాయలు వేసారు కదా, వారం రోజులు ఉంటుందమ్మా, ఏం అవ్వదు. ఉల్లిపాయలకి ఏం అవ్వదు, ఆయిల్లో వేయించాం కదా. సో ఇదైతే ఓకే.
కొంచెం స్వీట్ తింటారు కొంతమంది, అంటే కాకరకాయ చేదు కదా, కొంచెం తీపి తగిలితే బాగుంటుంది అనుకున్న వాళ్ళు కొంచెం బెల్లం, ఇట్లా కొంచెం బెల్లాన్ని బెల్లం వేసి కొంచెం చల్లితే ఈ కొంచెం బ్యాలెన్స్డ్గా ఉంటుంది, అంటే ఆ చేదు అనేది తగ్గుతుంది. కొంతమంది ఇక షుగర్ ఉంది మేము తినాలేమో స్వీట్ వద్దు అనుకున్న వాళ్ళు వేసుకోవడం అవసరం లేదు. ఓకే. ఈ బెల్లం వేసేటప్పటికి ఆ వేడికి కొంచెం ఇది కొంచెం ముద్దగా అనిపిస్తుంది కూర. మీరు ఫస్ట్ కాకరకాయ కారం అనగానే నేనేమనుకున్నా కాకరకాయలను కూడా పొడి కొట్టేస్తారేమో, పొడి అయిపోతుంది. అంటే అది ఇంకో రకంగా చేయొచ్చు. కాకరకాయలు ఏం చేస్తారంటే సన్నగా తరిగి ఎండబెట్టేస్తారు, ఎండబెట్టేసి కచ్చిపిచ్చిగా ఒక గ్రైండ్ చేస్తారు, చేసి ఆ పొడిని ఇట్లా చేసుకోవచ్చు. అది ఇంకో రకం. అది అయిపోయినట్టు ఇంకా ఆల్మోస్ట్. కొంచెం బెల్లం వేసాం కాబట్టి ఆ బెల్లం కరిగే వరకు కొంచెం బెల్లం కరిగేసరికి కొంచెం ముద్దగా అనిపిస్తుంది కూర. కరిగిన తర్వాత వేడికి కరిగిద్దాం. అయిపోయిందమ్మా. బెల్లం సన్నగా తరిగాం కదా, తొందరగా కరిగిపోతుంది అనమాట. కరిగిపోయినా వేడికైనా కరిగిపోతుంది కాస్త. ఓకే, సర్వ్ చేసేసుకోవడమేనా? అయిపోయింది, రెడీ. సో బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడం. స్టవ్ ఆఫ్ చేస్తాం. ఓకే. ముక్కలకి కూడా అది అంత పొడి అంతా పట్టింది కదా, మంచిగా అనిపిస్తుంది చూస్తుంది. కొంచెం లైట్గా కొత్తిమీర. సో కాకరకాయ కారం రెడీ. ఓకే మేడం, చాలా బాగుంది చూడడానికి. టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. ఎంత బాగుందో మేడం, అసలు చాలా బాగుంది. చేదు అస్సలు లేదు, ఉండదు. ఆయిల్లో ఫ్రై చేస్తాం, కొంచెం బెల్లం వేసాం కాబట్టి అసలు ఉండదు, ఇష్టంగా తింటాం. చేదు అస్సలు లేదు, చాలా బాగుంది. ఓకే, థ్యాంక్స్ మేడం, ఇంత మంచి రెసిపీస్ పరిచయం చేసినందుకు. తయారీ విధానం మళ్ళీ ఒకసారి చూద్దాం. కాకరకాయ కారం తయారీ విధానం. ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని శనగపప్పు, మినపప్పు, ధనియాలు, జీలకర్ర వేయించుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక కాకరకాయ ముక్కలు వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. కాకరకాయ ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ అదే పాన్ లో ఎండుమిర్చి, ఆవాలు, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయలు, పసుపు, ఉప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు ఫ్రై అయ్యాక కాకరకాయలు వేసి కలుపుకోవాలి. తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న పొడి, ఉప్పు, కారం వేసి కలుపుకొని కొద్దిగా బెల్లం వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటే కాకరకాయ కారం రెడీ. చూసారు కదా ఇవాళ ఎపిసోడ్లో కాకరకాయ కారం చాలా అద్భుతంగా ఉన్నాయి, అసలు డౌటే లేదు. చాలా 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 బాగా చేశారు. సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. కాకరకాయ కారం అయితే రైస్లో తినొచ్చు, ఇంట్లో ఏదైనా కూర లేనప్పుడు అలా అది ఎలాగో నిలువ ఉంటుంది కాబట్టి హ్యాపీగా అది నెయ్యి వేసుకొని అలా వేడన్నంలో తింటే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంది. సో ఖచ్చితంగా ట్రై చేయండి. సో ఇదండి ఇవాళ ఎపిసోడ్లో రెసిపీస్. ఇంకో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి PMC ఛానల్. నమస్తే.